దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరోసారి మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి దేవుని మహాకృపను బట్టి, ఆయన ఇచ్చిన సహాయాన్ని బట్టి గత కాలం అంతట్లో మనమందరం కూడా సజీవులంగా ఉండి ఇలాగా దేవుని యొక్క వాక్యాన్ని మరలా ఈ రక్షణ దుర్గం అనే కార్యక్రమాల ద్వారా, అలాగే రక్షణ మార్గం అనే ఛానల్, అలాగే దేవోక్తి ఛానల్ ద్వారా ఈ దేవుని వాక్యాన్ని ఇలాగ విస్తృతంగా ప్రకటించేటువంటి కృప దేవుడు అనుగ్రహించారు. మరి దేవుడు ఆయా ఛానల్ని దేవుడు ఆశీర్వదించి వారికి కావలసిన సహాయ సహకారాలు సమృద్ధిగా దేవుడిచ్చి భవిష్యత్తులో వారిని ఇంకా అభివృద్ధిలో తీసుకొచ్చి ఈ సువార్త వ్యాపకంలో ఆ ఛానల్ని దేవుడు ఎంతో అభివృద్ధిలో తీసుకొచ్చేలాగా మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి నిజంగా ఇవి నేనైతే తలంచేది ఏంటంటే, దేవుడు మాకు ఇచ్చిన ఇది ఒక వరముగా వారిని దేవుడు మనకి ఈ క్రైస్తవ లోకానికి ఒక అనుగ్రహించిన ఈవులుగా మనం వారిని భావించాలి, వారిని మనం ఎంతో గౌరవించాలి. నిజంగా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈరోజు మనము బయటికి వెళ్ళి అంటే సంఘాలు మరి ఓపెన్ చేసి వాక్యం చెప్పడానికి అవకాశం లేకపోయినా కానీ ఈ టీవీ కార్యక్రమాల ద్వారా మన ప్రతి వ్యక్తి గృహంలో, విశ్వాసుల గృహంలోనికి దైవజనులు ఈ కార్యక్రమాలు వారు అలాగా రిలీజ్ చేయటం, అందరి గృహాల్లో మళ్ళా దేవుని యొక్క వాక్యం అందించి తద్వారా అనేకులు కూడా సువార్తను తెలుసుకోవడం, ఏ సమస్యలు ఉన్నవారు ఆ సమస్యల నుండి విడుదల పొందుకోవడం, ఇది కూడా ఒక దేవుడిచ్చిన భాగ్యంగా మనం భావించాలి. అలాగే ఛానల్ కొరకు కూడా మనం కూడా ఎక్కువ ప్రార్థన చేద్దాం. వారు ఇంకా అభివృద్ధికి వచ్చి ఈ రాబోయే రోజుల యొక్క సువార్త వ్యాపకంలో బహుబలంగా వాడబడేటట్లు కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. లోకా సువార్త 10వ అధ్యాయము 33 వచనం నుండి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసం పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. దేవుడి వచనం దీవించి ఆశీర్వదించునుగాక. బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు. ఆయన్ని అడుగుతున్నాడు, ఏమనంటే, బోధకుడా, నిత్య జీవాన్ని నేను పొందుకోవాలంటే నేను ఏం చేయాలి అని అడిగాడు. అడిగినప్పుడు ప్రభు మరి ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉన్నది, ఏం చదువుతున్నావని ఆయన అడుగు. అతడు మరి నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ప్రేమించవలనని వ్రాయబడి ఉన్నదని, అలాగే నిన్ను వలె నీ పొరుగువారిని వ్రాయబడి ఉన్నదని ఆయన సమాధానం ఇచ్చాడు. అప్పుడు అందుకు యేసు ప్రభు వారు, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయుము, అప్పుడు నీవు జీవించదవని అతనితో చెప్పాను. అలాగే చేయి, అప్పుడు నీవు కూడా జీవిస్తావు, నీవు బ్రతుకుతావు, లేక నిత్య జీవాన్ని పొందుకుంటావు. అలా చెయ్యి అని ప్రభు చెప్పారు. ఇక్కడ 2 అంశాలు ఇక్కడ ఆ ధర్మశాస్త్రోపదేశకుడు తెలియజేసినట్లుగా చూస్తున్నాం. మొదటి ఆజ్ఞ ఏంటంటే, మరి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో ప్రేమించాలని. రెండవది, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించాలని 2వ ఆజ్ఞ. ఇవి ముఖ్యమైనవని చెప్పారు. బాగానే ఉన్నాయి, బాగానే చెప్పావు నాయన, కాబట్టి నువ్వు వెళ్ళి అలా చెయ్యి, నువ్వు జీవిస్తావు, ఎప్పుడు బ్రతుకుతావు అని చెప్తా. అప్పుడు వెంటనే ఆయన నీ పొరుగువాడు ఎవడు అని ప్రభుని ఆ పొరుగువాడిని కూర్చున్నటువంటి విషయం, అయితే నా పొరుగువాడు ఎవరు, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమంటున్నది కదా వాక్యం, నా పొరుగువాడు ఎవరు అని అడిగినప్పుడు బిడ్డలారా, అప్పుడు యేసు ప్రభు వారు ఈ ఉపమానం, మంచి సమరీని కూర్చున్నటువంటి ఉపమానం అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన చెప్పిన దాంట్లో ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళుతూ దొంగల చేతిలో పడి చిక్కి, మరి దొంగలు అతని వస్త్రం తీసి కొర ప్రాణంతో వదిలేసి వెళ్ళిపోయారు. అయితే ఒక శాస్త్రి వచ్చాడు, పరిసయ్యుడు వచ్చాడు. వారు చూసి వెళ్ళిపోయారు తప్ప ఎవరు కూడా అతనికి సహాయం చేయలేదు. ఆయన వారి దగ్గరికి రాలేదు, అతని గాయాలు కట్టలేదు, అతను చూసి బాగు చేయలేదు ఎవరు కూడా.
అయితే మూడవదిగా ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియుండుట చూచి, అక్కడ వ్రాయబడిన మాటలు చాలా విలువైనవి బిడ్డలారా. అప్పుడు పడియున్న చోటికి వచ్చి, అది అంటే ఇక్కడ ఈ యొక్క వ్యక్తి ఎవరంటే లోకంలో ఉన్న ప్రతి మానవుడికి సాదృశ్యంగా ఉన్నారు. మానవుడు పడిపోయి ఉన్నాడు, గాయములతో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు, భయంకరమైనటువంటి రోగముతో బాధపడుతూ ఉన్నాడు. ఇక్కడ పడిపోయి ఉన్నాడు. ఎవరు కూడా చాలామంది ఉన్నారు, మరి శాస్త్రులు వెళ్ళారు, పరిశీలు వెళ్ళారు, ఎన్నో మతాలు ఉన్నాయి, మత నాయకులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, ఎవరు ఉన్నారు, కానీ ఎవరు కూడా చూడటం లేదు, పట్టించుకోవట్లేదు, చూచి వెళ్ళిపోతున్నారు తప్ప చూచి దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేసేవారు ఎవరు కూడా లేరు బిడ్డలారా. అయితే ఆ సమరయుడు వచ్చి అతను పడి ఉండట చూచి అతని మీద జాలిపడి, చూడండి, అతను పడి ఉన్న చోటికి వచ్చారు. వాళ్ళైతే ఎవరు చూచి వెళ్ళిపోయారు, దారినే వెళ్ళిపోయారు తప్ప పడిపోయిన చోటు దగ్గరికి రాలేదు ఎవరు కూడా. ఈ సమరయుడు పడిపోయిన చోటుకి వచ్చారు. చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకొల వంటి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. ఇది అక్కడ యేసు ప్రభువు వారు చెప్పినటువంటి మంచి సమరయుని గురించిన ఉపమానం. ఇక్కడ ఈ మంచి సమరయుడు ఎవరో కాదు కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన బిడ్డలారా ఎంతో ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, దయామయుడు, కరుణామయుడు. ఆయన మరి పరమును విడిచి నరుడుగా ఈ భూమికి తెంచిన గొప్ప రక్షకుడు. ఆయన పడిపోయిన మానవుణ్ణి రక్షించడానికి వచ్చాడు. పాడైపోయినటువంటి మానవుణ్ణి, చెడిపోయిన మానవుణ్ణి, బలహీనుడైన మానవుణ్ణి, వ్యాధితో బాధపడుతున్న మానవుణ్ణి, గాయముల చేత బాధపడుతున్నటువంటి మానవుణ్ణి ఆయన బ్రతికించడానికి, బాగు చేయడానికి వచ్చినట్లుగా ఈ మంచి సమరయుని ఉపమానంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. బిడ్డలారా, అక్కడ రాయబడి ఉన్నటువంటి చూసినప్పుడు అతన్ని ఆయన దగ్గర చూడండి, ఆయన దగ్గర ఏమున్నాయంటే నూనెయు ద్రాక్షారసం పోసి అతని గాయములు కట్టాడు. ఇది మెయిన్ మనం ఈరోజు ఈ వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. నూనెయు ద్రాక్షారసం పోసి అతని గాయములు కట్టాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎలా పడిపోయినాడంటే గాయములతో, అంటే దొంగల చేతిలో పడ్డాడేమో. దొంగలు అతన్ని కొట్టారు, కొట్టి గాయపరిచారు. గాయాలతో ఉన్నాడు, రణములతో ఉన్నాడు, భయంకరమైనటువంటి స్థితిలో పడిపోయి ఉన్నాడు. అయితే ఇక్కడ ఆ సమరయుడి దగ్గర ఏముందంటే నూనె ఉంది, ద్రాక్షారసం ఉంది. బిడ్డలారా, ఆ నూనె ద్రాక్షారసం పోసి అతని గాయములు కట్టినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. యేసు ప్రభువారు బిడ్డలారా, ఇక్కడ మనం ఆయన గురించి చెప్పుకోకముందు మరి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏంటంటే మానవుని స్థితి, మానవుడు ఎలాగున్నాడంటే ఆ వ్యక్తి మానవులైన మన అందరికీ సాదృశ్యంగా ఉంది. ఆ వ్యక్తులు మానవులు మనం ఎలాగున్నామంటేనంట 5వ వచనం 1వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదువుకుందాం. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేళ ఇంకనూ కొట్టబడుదురు. ప్రతివాడును నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమయ్యింది. గుండె బలహీనమైపోయింది. నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. అలాగే గుండె బలహీనమైపోయింది. ప్రతివాని నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమైంది. 6వ వచనం, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఇది ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఇది ఈ రకంగా ఉన్నాడండి మానవుడు. గాయములు, దెబ్బలు, అవి పచ్చి పుండ్లు, అంటే మానడం లేదు, మానేటువంటి విధానం లేదు. మానడానికి అక్కడ అక్కడ మందు లేదు, డాక్టర్ లేరు, స్వస్థత లేదు అక్కడ. అందుకే పచ్చి పుండ్లుగా ఉన్నాయి. అవి పిండబడలేదు. అవి మానాలంటే ఏం చేయాలి? డాక్టర్ గారి దగ్గర తీసుకున్నప్పుడు వాటిని ఏం చేస్తారు? పిండుతారు.
శుభ్రంగా పిండుతారు, కట్టబడలేదు, కడతారు, పిండి కొట్లేస్తారు. అలాగే తైలముతో మెత్తన చేయబడలేదు, ఆయింట్మెంట్ రాస్తారు, అవి మెత్తబడాలి. ఇలాంటిది ఏమీ లేదంట. ఇలాగున్నాడు మనిషి, అనారోగ్యంతో ఉన్నాడు, గాయాలతో ఉన్నాడు, దెబ్బలతో ఉన్నాడు. అక్కడ ఆ యొక్క దొంగల చేతిలో చిక్కిన ఆ సమరయుడు జాలిపడిన వ్యక్తి ఎలాంటి గాయములకు తగిలి ఉన్నాడో బిడ్డలారా, ఇక్కడ మానవులు లేక ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా లేక లోకంలో ఉన్న మానవులు ఎలాంటి అనారోగ్యాన్ని, అలాంటి రోగమును లేక వ్యాధిని లేక గాయములు కలిగి బాధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అవి పిండబడలేదు, పచ్చిపుండ్లుగానే ఉన్నాయి. అలాగే తైలముతో మెత్తన చేయబడలేదు. అందువల్ల వారు అనారోగ్యంతోనే బాధపడుతున్నారంట. బిళ్ళారు ఎందుకంటే అక్కడ స్వస్థత అనేది దేవుడు లేడు కనుక అక్కడ స్వస్థత అనేది వారికి కలగలేదు. అందువల్లే బలహీనతలు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మరి మనం ఇంకా అనేక విషయాలు మనం చదువుకోవచ్చు. దేవుని వైపు మనం తిరగడం వల్ల నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, ఇంకనూ మీరు కొట్టబడుదురు. దేవుని మీద మానవుడు తిరుగుబాటు చేయటం వల్ల అలాగా మనం కొట్టబడుతున్నాం లేక అనారోగ్యానికి గురైపోతున్నామని మనం తెలుసుకోవాలి. దేవుడు ఉంటే ఆరోగ్యం ఉంటుంది, దేవుడు ఉంటే స్వస్థత ఉంటుంది. ఆయన దగ్గర నూనె, ద్రాక్షారసం ఉన్నాయి బిడ్డలారా. ఆయన మానవులను స్వస్థపరిచే దేవుడిగా ఉన్నాడు. అయితే ఆయన మీద మనం తిరుగుబాటు చేసి ఇంకా వ్యాధిని అనుభవిస్తున్నాం తప్ప ఆయన నమ్ముకొని ఆయన మేలులు మనం పొందుకోలేని వారంగా ఉన్నాం. గాయములతో దెబ్బలతో ఉన్నాడు బిడ్డలారా. అందుకొరకే మరి ఇక్కడ యేసు ప్రభువారు ఆయన మన నిమిత్తము, మన గాయముల నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మన గాయముల నుండి మనలను స్వస్థపరచడానికి ఆయన సిలువ వేయబడినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆయన దగ్గర ఏమున్నాయనేది మనం చూసినట్లయితే నూనెయు, అక్కడ రాయబడిన రెండు వచనాలు మనకు కనబడుతున్నాయి. దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. అది ముందు చికిత్స జరిగింది ఇక్కడ ఆ వ్యక్తికి. తర్వాత అతన్ని వాహనం మీద ఎక్కించుకోవడం, పూట కోళ్ళవాని ఇంటికి వెళ్ళటం, అక్కడ వంటే భోజనం పెట్టడం, అది దైవజనుడు సంఘానికి వాక్యం అనే ఆహారం పెట్టడం లేక భోజనం నిమిత్తం హోటల్కి తీసుకెళ్ళి అలాగ భోజనం పెట్టి అతను అలాగా ఇక్కడ సమరయుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ ఈ సమరయుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనకు ఒక సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మానవుడు ఇక్కడ ఈ వ్యక్తి ఎలాగైతే గాయాలతో ఉన్నాడో అలాగే మానవులైన మనము మరి పాపపు గాయముల చేత, బలహీనతల చేత, వ్యాధుల చేత, నడినెత్తిన వ్యాధి, గుండె బలహీనత, నా అరికాల నుండి శిరస్సు వరకు గాయములే, పుండ్లు, మెత్తన చేయబడలేదు, పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు బిడ్డలారా. అవి స్రవిస్తూ ఉన్నాయి, చీమి కారుతూ ఉన్నాయి. మరి నిజంగా అంటే ఈ వ్యాధులు కలిగిన వాడిని చూడండి, కొంతమందికి ఈ క్యాన్సర్ లాంటిది లేకపోతే షుగర్ పొళ్ళు వచ్చినప్పుడు అవి తగ్గవు, అవి అలాగా పెరిగిపోతూ ఉంటాయి. దానికి అసలైన ట్రీట్మెంట్ జరిగినప్పుడే అక్కడ స్వస్థ. అలాగా వ్యక్తిగతంగా ప్రతి మానవుడు కూడా ఈ రోగములతో, వ్యాధులతో బాధపడుతూ స్వస్థత లేనివాడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే మరి మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం, అక్కడ యేసు ప్రభువారు మన నిమిత్తమై ఆయన గాయములు పొందినట్లుగా మనం చూస్తున్నాం. మన నిమిత్తమై ఆయన దెబ్బలు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చూడండి, 8వ అధ్యాయము 16వ వచనం. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడింది నెరవేరును. ఆయనే మన బలహీనతలను వహించుకున్నాడు, మన రోగములను భరించాడు. హల్లెలూయా. సరే, ఆయన నమ్మినప్పుడు మన బలహీనతల నుండి విడుదల కలుగుతుంది, మన రోగముల నుండి కూడా మనకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. ఆయనే పరమ వైద్యుడు బిడ్డలారా. ఆయన దగ్గర మందు ఉంది, ఆయన దగ్గర రోగము నుండి
విడిపించేటువంటి మందు ఆయన దగ్గర ఉంది. ఆయనే పరమ వైద్యుడిగా ఉన్నాడు. ఆయన దగ్గర ఖచ్చితంగా ఆయన మనకు చికిత్స అనేది, మన గాయములకు స్వస్థత అనేది కలుగుతుందని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయంలో అక్కడ కూడా ఒక మాట మనం చదువుకుందాం. 3వ అధ్యాయము 15వ వచనం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా. సరే, ఎత్తబడాలంట. మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అంటే ఆయన ఎక్కడ ఎత్తబడ్డాడు? ఇక్కడ అరణ్యములో మోసే సర్పమును ఎలాగు ఎత్తెనో. అక్కడ మరి ఇది వాక్యాన్ని మనం చూసుకోవచ్చు బిడ్డలారా. మరి సంఖ్యాకాండంలో మరి 18వ అధ్యాయంలో అనుకుంటాను, అక్కడ మనం మోషే, సంఖ్యాకాండం 29. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టుము. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. హల్లెలూయా. ఇక్కడ అరణ్యంలో మోషే మీద, దేవుని మీద ప్రజలు తిరగబడ్డారు. ఇశ్రాయేలు తిరగబడ్డారు. తిరగబడినప్పుడు దేవుడు ఆ ప్రజల మీదకి దేవుని కోపం వచ్చి ఆ ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపించాడండి. తాపకరమైనవి అంటే విషకరమైనవి. అవి కరిస్తే చనిపోతారు. చూడండి, విష సర్పాలను పంపించాడు దేవుడు. అవి కాటేసినప్పుడు మనుషులు చనిపోతారు. దానివల్ల చాలామంది, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీల్లో అనేకులు చనిపోయారు. సరే, సనుగుడు వల్ల, దేవుని మీద తిరుగుబాటు చేయటం వల్ల. ఏంటి సనుగుడు? ఏమని విరోధంగా మాట్లాడారు? ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? సరే, చావటానికి రప్పించారా అంటున్నారు. ఈరోజు మనం కూడా ఏ విధంగా మనం ప్రభుని ఆలోచిస్తున్నాం, మన తలంపులు ఎలా ఉన్నాయనేది కూడా మనం చూసుకోవాలి. ఈ అరణ్యములో చనిపోవడానికి మమ్మల్ని తీసుకొచ్చారా? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు. నిజంగా మనం ఒకసారి ఆలోచిద్దాం. ఆయన ఆహారం పెట్టలేదా? నీళ్లు లేవా? ఏమండి, మన్నాను, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు కదా, బండలో నుండి నీళ్లు రప్పించాడు కదా. వీళ్ళు చూడండి, లేవు. చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అనేది. చూసారా, అది మన్నా, అది ఎంతో మధురంగా ఉంటుందంట, ఎంతో రుచికరంగా ఉంటుందంట. అవి నూనెసి పెనం మీద అట్లు కాల్చుకోండి, ఎంతో మధురంగా ఉంటాయంట. అలాంటిదంట వీళ్ళకి ఎలాగుందంట? అసహ్యంగా ఉందంట. ఇలా మాట్లాడారు బిడ్డలారా. వెంటనే దేవుని కోపం వచ్చినప్పుడు ప్రజల్లోనికి తాపకరమైనటువంటి సర్పాలను పంపించేటప్పుడు అవి ప్రజల్ని కరిచేటప్పటికి అనేకులు చనిపోతున్నారు. అప్పుడు ప్రజలు, ఎప్పుడైతే ప్రజలకి ఈ భయంకరమైన ఈ సర్పాలు వచ్చి కరిచి చనిపోతున్నారో వెంటనే వాళ్ళు మరి మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములు తొలగించినట్లు ఆయన వేడుకొనమని. ఇది ఇశ్రాయేలు ప్రజలు తరచుగా, ఇంకా వాళ్ళ ప్రయాణంలో ఇదే పద్ధతి. తిరగబట్టం, దేవుడు ఏదని చెప్తే మళ్ళీ మోషే దగ్గర రావటం, వేడుకోవటం. వాళ్ళ శారీరకంగా ఉన్నారు కాబట్టి అలా మాట్లాడేవారు. దేవుడు చేసి ఎన్ని మేళ్ళు చేసినా కృతజ్ఞత లేని వారికి ఉండేవారు. మరి ఈరోజు మనం ఆత్మీయ ఇశ్రాయేలీలు, మనం అలా ఉండకూడదు. మనం శనిగే వారంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవుని అందరి విశ్వాసంతో ఏది పెడితే అది, ఏ నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళు, ఏ ఆహారం పెడితే ఆహారము, మరి అదే రుచికరంగా మనం భావించుకోవాలి. దేవుడు అనుదిన ఆహారం ఏది మనకిస్తే అదే సంతోషంగా తిని ఈ యాత్రలో వెళ్ళిపోవాలి తప్ప నాకు అది లేదు ఇది లేదని వాళ్ళ సనిగినట్టుగా ఇప్పుడు సనుగుడు అనే విధానం మనకు ఉండకూడదు. వాళ్ళ శరీరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి సనుగుడు అనేది వచ్చేది. కానీ మనం ఆత్మీయంగా ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా సంతోషంతో, ఆనందంతో ఏది పెడితే అదే తింటూ, పనులు చేసుకుంటూ ఆనందంగా పరలోకం, కనాను దేశం వెళ్ళిపోయేలాగా ఉండాలి. హల్లెలూయా.
అంతేగాని మనం వీళ్ళలాకుండా అలాగ ఉండడం వల్ల వాళ్ళకి ఎంత నష్టం వచ్చిందంటే అనేకులు వారి ప్రాణాలను పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం దాని గురించి కాదు కానీ సబ్జెక్టు అరణ్యములో అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ సర్పం లాంటిదే తాపకరమైన ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేయించమన్నాడు. అది ఒక స్తంభం మీద దాన్ని పెట్టమన్నాడు. ఎప్పుడైతే ఆ స్తంభం మీద ఆయన పెట్టాడో దాన్ని ఎవరైతే ఈ సర్పపు కాటు వలన ఎవరైతే చనిపోతున్నారో ఆ యొక్క సర్పాన్ని, ఆ స్తంభం మీద ఉన్న ఇత్తడి సర్పాన్ని నిదానించి ఎవరైతే చూస్తారో వారు ఆ విషము నుండి విరిగి మళ్ళా తిరిగి స్వస్థత పొందుకొని ఆరోగ్యం పొందుకున్నట్లుగా బ్రతుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచిన వారందరూ కూడా బ్రతికారు. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు అలాగే మన నిమిత్తం ఎత్తబడ్డాడు బిడ్డలారా, మన నిమిత్తం సిలువేయబడ్డాడు, మన నిమిత్తమై రక్తం చిందించాడు, మన నిమిత్తమై స్వస్థత గాయాలు పొందాడు బిడ్డలారా. మనల్ని స్వస్థపరచుటకు ఆయన గాయాలు పొందారు. కాబట్టి ఈ రోజున మన గాయాల నుండి మనం విడుదల పొందాలంటే, మనం స్వస్థత పొందుకోవాలంటే, కొర ప్రాణముతో ఉన్నటువంటి ఆ రోగి లేక ఆ వ్యక్తి ఎలాగ బ్రతికి బాగుపడ్డాడో, ఆ సమరయుడు ఎలాగా ఆ వ్యక్తిని బాగు చేశాడు, అలాగే ఈరోజు కూడా ప్రభు అయిన యేసు మనలను బాగు చేయాలని చూస్తున్నాడు. మనల్ని స్వస్థపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. మనల్ని పరామర్శించాలి, మనల్ని చూడాలి, మనకు ఆరోగ్యం ఇవ్వాలి, మనకు రక్షణ ఇవ్వాలి. ఆయన దగ్గర నూనె ఉంది, ద్రాక్షారసం ఉంది. ఆయనే మన పాపముల కొరకు రక్తం చిందించాడు. పాప రోగానికి ఆయన దగ్గరే మందు ఉంది బిడ్డలారా. శరీర వ్యాధులన్నిటి నుండి మనకు ఆ గాయాలన్నీ కూడా పొందడానికి ఆయన మన కొరకు గాయాలు పొందాడు. ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నాడు. పంచ గాయములు అనగా మన చేతులు, మన కాళ్ళలో ఆయన చేతుల్లో గాయములు, కాళ్ళలో గాయాలు, ప్రక్కలో బల్లెంపోటు, ఇలాగ ఎందుకొరకు ఆయన సిలువేయబడ్డాడు, ఎత్తబడ్డాడంటే మనం పొందవలసిన దెబ్బలు ఆయన పొందాడు. మనం పొందవలసిన మరణాన్ని, ఆ సర్పం అనగా పాపము కాటు వలన చనిపోతున్న మనల్ని బ్రతికించడం కొరకు యేసు మన కొరకు సిలువ వేయబడ్డాడు బిడ్డలారా. ఇప్పుడు ఆయన వైపు ఎవరైతే చూస్తారో, ఆ సిలువ వైపు ఎవరైతే చూస్తారో, ఆ సిలువలో వేలాడిన యేసు వైపు చూచి ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా బ్రతుకుతారు. హల్లెలూయా. యేసు మానవుల్ని బ్రతికించడానికి వచ్చాడు బిడ్డలారా. ఆయన మనల్ని సజీవులుగా చేయడానికి వచ్చాడు. నిత్య జీవం ఇవ్వడానికి అనగా పరలోకమును మనకివ్వడం కొరకు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు పరలోకమునకు చేరుకుంటారని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. యోహాను సువార్త 8:28 వ్రాయబడిన ప్రకారంగా అక్కడ కూడా యేసు ప్రభువారు ఎందుకు వచ్చారనేది అక్కడ రాయబడింది. 8 యోహాను సువార్త 8:28 మనం చదువుకుందాం. 28 కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు, చూసారండి, పైకెత్తబడాలి. యేసు సిలువను గుర్చి చూడాలి. ఆ సిలువలోనే మనకు విలువ ఉంది. ఆయన చిందించిన రక్తంలోనే మనకి విమోచన, మనకు స్వస్థత ఉంది. ఆయన తిన్న దెబ్బల ద్వారా మనకి ఉంది. అదే ఇక్కడే వైద్యం ఉంది, అదే మందు, ఆయనే డాక్టరు. ఇది మర్చిపోకూడదు. మనం ఆయన ద్వారా రక్షణ ఉంది, ఆయనలో స్వస్థత ఉంది. కారణం సిలువలో చిందించిన రక్తము ద్వారానే మనకు విడుదల ఉంది బిడ్డలారా. ఇది మాత్రం మనం మర్చిపోకూడదు. కావున చూడండి, మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేనే ఏమీ చేయక నా తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నారనియు మీరు ఎరుగుదురు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నిత్య జీవం ఇవ్వడానికి, మనల్ని బ్రతికించడానికి, మనం నిత్యము జీవించేటువంటి గొప్ప ధన్యతను ప్రభు మనకివ్వడం కొరకే ఆయన సిలువ వేయబడ్డాడు. కనుక వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఆ సమరయుడు ఏ విధంగా ఆ త్రోవ పక్కన పడిపోయినటువంటి వ్యక్తి ఏ విధంగా బాగుపడి స్వస్థత పొందుకొని ఆరోగ్యం కలిగి పరామర్శించబడ్డాడో, యేసు ఈరోజు నిన్ను నన్ను కూడా అలా బాగు చేసి పరామర్శించడానికి, స్వస్థపరచడానికి, మనకు మంచి ఆరోగ్యం ఇవ్వడానికి, చికిత్స చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయనను మనం నమ్ముకుందాం. ఆ యేసు సిలువ వైపు మనం చూద్దాం. ఆయన స్వస్థత శక్తి ఆయనలో ఉంది, ప్రభావం ఆయనలో ఉంది, గొప్ప అధికారం ఆయనకు ఉంది. ఆయన ద్వారా మనకి చక్కటి విడుదల
ఆరోగ్యం పొందుకొని దేవునిలో సాగిపోయి గొప్ప ధన్యత ఉంది. ఆ రకమైన దీవెన ఆశీర్వాదం పొందుకొని మనం ధన్యులమై దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. పరమ తండ్రి, ఈరోజు మంచి సమరయుని గురించి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన. నీ దగ్గర ఆ సమరయుని దగ్గర నూనె, ద్రాక్షారసము, గాయములు ఎలా కట్టావో అలాగే మానవుడు గాయాలతో ఎక్కడ చూసినా పచ్చి పుండ్లు, పిండబడలేదు, మెత్తన చేయబడలేని పరిస్థితులు మానవుని ఉన్నాడు. అలాంటి మానవులైన నీ కొరకు మా కొరకు నీ వచ్చి నీవే మాకు బదులుగా నాయన ఇదిగో నీ కల్వరి సిలువలో గాయాలు పొందడం వల్ల, నీవు సిలువ వేయడం వల్ల మాకు గాయముల నుండి స్వస్థత, మా పాపము నుండి మాకు విడుదల, మా రోగముల నుండి మాకు స్వస్థత కలుగుతుందని మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అలాగా ఈరోజు స్వస్థత లేనివారు, రక్షణ లేనివారు, పాప రోగంతో బాధపడుతున్నవారు, గాయములతో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు ప్రభు. ఆరోగ్యం లేనివారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారందరూ నీ వైపు చూచి నీ యందు విశ్వసించి ప్రభు నువ్విచ్చే రక్షణను, నువ్విచ్చే స్వస్థతను పొందుకొని ఆరోగ్యం కలిగి నాయన పరామర్శించబడిన వారై దేవుడు మమ్మల్ని చూచాడండి, మమ్మల్ని ఆదుకున్నాడని సాక్ష్యం చెప్పుకునేవారిలాగా, ప్రభు మమ్మల్ని రక్షించారని చెప్పుకునేవారిలాగా ప్రతి బిడ్డని మీరు ముట్టండి, ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచండి, ఆరోగ్యవంతులుగా చేసి నడిపించండి. విన్న వాక్యము అందరి హృదయాల్లో పడేది నూరంతలుగా ఫలించుటకు మీరే కృప చూపించమని, మరలా నీ రాకటాలతో వల్ల మేము అందరము వాక్యం ద్వారా ఇంకా బలపడి నీలో ముందుకు సాగిపోయి కృప మాకు అందరికీ దయచేసి మీరే మహిమ పొందమని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.